ఉన్నాయి కదా. పాతపట్నంకి వచ్చే ఎలక్షన్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రెడ్డి శాంతమ్మ. అదే మరి రెడ్డి శాంతం మీద చాలా అంశాలు అయితే చాలామంది అంశాలు తిరుగుబాటు చేసిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? గెలుస్తారంటారా? తెలుగుదేశంలో మరి ఎవరు? తెలుగుదేశం తరఫున ఎవరు? రావణబాబు వచ్చి బాగుంది. రావణబాబు అంటారు. నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. ఈరోజు మనం పాతపట్నం మండలం పెద్దలక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈ గ్రామంలో ప్రజాభిప్రాయం ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందో ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎవరైతే చేస్తాం మా పని మా ఎవరైతే మాకైతే ఎవరు గెలిస్తే మీకు మంచి చేస్తారు? ఎవరు గెలుస్తారో మరి మాకు అవన్నీ తెలియదండి. మేము ఎవరు పనికి వెళ్ళమో రావడమే మా పని. తెలుగుదేశంలో మరి ఎవరు? తెలుగుదేశం తరఫున ఎవరు? రావణబాబు వచ్చి బాగుంది. రావణబాబు అంటారు. మరి రావణబాబుకి టికెట్ ఇవ్వలేదు కదా. ఇస్తారు అది ఉన్నాయి కదా. పాతపట్నంకి వచ్చే ఎలక్షన్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది? మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరైతే బాగుంటుంది మీకు? అదే చెప్పండి. ఇప్పుడు మనకి ఈ 2024 పాతపట్నం ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? అదే ఎవరైతే పేరు చెప్పండి. రెడ్డి శాంతమ్మ గారు. అదే రెడ్డి శాంతమ్మ గారు ఎందుకని? అదే స్థానికేతరాలు స్థానికంగా ఉండరని చెప్పేసి అంటున్నారు కదా, మరి దానిపై మీ అభిప్రాయం? రాబోయే 2024 పాతపట్నం అసెంబ్లీ ఎలక్షన్లో పాతపట్నానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రెడ్డి శాంతమ్మ. అదే మరి రెడ్డి శాంతం మీద చాలా అంశాలు అయితే చాలామంది అంశాలు తిరుగుబాటు చేసిన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? గెలుస్తారంటారా? గెలుస్తారు.